శ్రీ కంచికామాక్షి కోయదేవతల జ్యోతిష్యాలయం గురూజీ ఎన్ శివరామరాజు గారు. పెళ్లి, ప్రేమ, ఆలస్యం అవటం, సంతానం, రాజకీయం, రియల్ ఎస్టేట్, ఇంకా చెడు ప్రయోగ నివారణ. ఎలాంటి సమస్యలకైనా సరే, ఇంకా భార్యాభర్తల మధ్య అనుమానాలు, చెడు వ్యసనాలు, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడాను వెంటనే ఈ గురువు గారికి కాల్ చేయండి. ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి జ్యోతిష్యం చెప్తారు. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు వీడియో ఏంటి అనేది అయితే టైటిల్ చూసేసారు కదా, చాలా ఎక్సైటెడ్ వీడియో అనమాట. వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే ఎలాగో నేను చెప్పాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నార్మల్గా ఏంటి అంటే చాలామందికి అంటే వాళ్ళ లైఫ్లో నేను కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను, పార్ట్నర్స్ గురించి చెప్తుంటాను, మోటివేషనల్గా చెప్తూ ఉంటాను. సో చాలా టాపిక్స్ నేను డిస్కషన్ చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు ఏంటి అంటే, అండ్ స్త్రీకి ఇలాంటి అలవాటు ఉంటే వాళ్ళ పార్ట్నర్స్ ఖచ్చితంగా నమ్మక ద్రోహులుగా మారిపోతారంట. మరి ఏంటి అవి? ఎందుకు అలా జరుగుతుంది? అసలు వాళ్ళకున్న అలవాట్లు ఏంటి? ఏ అలవాటు ఉంటే వాళ్ళ హస్బెండ్స్ ఇలా చీటింగ్ చేస్తూ ఉంటారు? ఇవన్నీ క్లియర్గా చెప్పేస్తాను, స్టెప్ బై స్టెప్. చాలా షార్ట్ వీడియో, చాలా బాగుంటుంది కూడా, కొంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలిసినట్లు కూడా ఉంటుంది. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మిస్ చేసుకోవద్దు ఈ వీడియోని మాత్రం. ఎస్పెషల్లీ ఎందుకు హస్బెండ్స్ ఐ థింక్ పార్ట్నర్స్ ఎందుకు ఇలా తయారవుతూ ఉంటారు అంటే, మెయిన్గా ఆడవాళ్ళల్లో కొంతమంది హస్బెండ్కి ఎప్పుడైనా ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కానీ, పార్ట్నర్తో మీట్ అవ్వాలి అనుకున్నప్పుడు కానీ, వాళ్ళు చెప్పినప్పుడు చాలామంది గర్ల్స్ ఏంటంటే నో చెప్పేస్తూ ఉంటారు అనమాట. అండ్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదనో, లేకపోతే సంథింగ్ ఏదైనా రీజన్ ఎనీ వన్, మనం అది పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వెంటనే నో చెప్పేస్తూ ఉంటారనమాట. సో అంటే హస్బెండ్స్కి ఎప్పుడైనా ఒక ఫీల్, ఒక ఇష్టం కలిగినప్పుడు, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు సో దానికి సపోర్ట్ చేయకుండా, సో నో అసలు అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే వన్స్ ట్వైస్ ఎప్పుడైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూ వల్ల సంథింగ్, వాళ్ళకి ఏదైనా మూడ్ ఆఫ్ వాళ్ళు చెప్పారు అంటే ఓకే. బట్ డెఫినెట్లీ ప్రతిరోజు ఎప్పుడు అడిగినా కూడాను వాళ్ళు నో చెప్పేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక ఫీల్ ఏర్పడుతుంది అనమాట. సో నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి హస్బెండ్తో వాదించడం అనమాట. చాలామంది పార్ట్నర్స్ మధ్య గొడవలు అనేది రెగ్యులర్గా కావచ్చు, అండ్ అప్పుడప్పుడు కావచ్చు, కామన్లీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, చాలామంది ఎలా అంటే ప్రతి ఒక్క దానికి రీజన్ లేకుండా, ఇది కూడా ఏదైనా కారణం ఉండి గొడవ పెట్టుకుంటే ఓకే, దానికి ఒక వాల్యుబుల్ ఉంటుంది. బట్ ఎలాంటి కారణం లేకుండా కూడా హస్బెండ్ని నిందించడం కానీ, తప్పుగా మాట్లాడటం కానీ, లేదంటే ఏది మాట్లాడినా కూడాను అది రివర్స్లో మాట్లాడటం కానీ, అండ్ ఎక్కువసేపు దాన్ని సాగదీసి వాదిస్తూ ఉంటారు చాలామంది అనమాట. బట్ అది జరగటం వల్ల కూడా ఏమవుతుంది అంటే, రెగ్యులర్గా వాళ్ళ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంక మీది అంటే ప్రతీదీ మీతో షేర్ చేసుకోలేరు, ఏం చెప్పుకోలేరు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, సో ఒక ఎలా అంటే ఒక సింగిల్‌గా అలా ఉండిపోతే బాగుండేది కదా, అసలు ఎందుకు ఈ లైఫ్ అనే టార్గెట్‌లో కూడా వెళ్ళిపోతారు ఒకానొక టైంలో అనమాట. సో అంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం కానీ, అండ్ మిమ్మల్ని చీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ. లైఫ్‌లో పాజిటివిటీ ఉన్నంత వరకు కూడాను అండ్ జీవితం చాలా స్మూత్‌గా వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇలాంటి క్వాలిటీస్ అన్నీ బయటకొస్తూ ఉంటాయో ఆటోమేటిక్‌గా చిరాకులు రావటం, డిస్టర్బెన్స్ రావటం, డిస్టెన్స్ పెరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇది చాలా ఇంపార్టెంట్‌గా మీరు తీసుకోండి. ఖచ్చితంగా మేబీ ఇలా జరుగుతున్నట్లయితే చేంజ్ చేసుకోండి. అండ్ గర్ల్స్ నేను చెప్తున్నాను. అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో మీ తల్లిదండ్రుల ముందు హస్బెండ్‌ని ఇన్సల్ట్ చేసి మాట్లాడటం అనమాట. ఇది చాలామంది చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆహ్, ఎలా అంటే, సో మనమే హై అన్నట్లుగా, సో వాళ్ళు అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్లుగా, ఏదో తక్కువ చేసి మాట్లాడాలని కానీ, సంథింగ్ ఏదో బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు అనమాట. అండ్ మెయిన్‌గా పర్టిక్యులర్‌గా ఏందంటే, అమ్మాయి సైడ్ పేరెంట్స్ ఉంటారు కదా, ఆ పేరెంట్స్ దగ్గర హస్బెండ్‌ని తక్కువ చేసి, ఇన్సల్ట్ చేసి మాట్లాడటం వల్ల కూడా వాళ్ళు కొంచెం నెగెటివ్ మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకింకా కోపం రావచ్చు. ఐ థింక్ తర్వాత మిమ్మల్ని అంత ప్రేమగా కూడా ట్రీట్ చేయలేకపోవచ్చు అనమాట. సో ఒక నెగెటివ్ ఫీల్ అనేది బ్రెయిన్‌లో పెట్టేసుకొని ఉండిపోతూ ఉంటారు. సో అండ్ ఎస్పెషల్లీ అండ్ గర్ల్స్ ఇలా చేయొద్దు అనమాట. మీరు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళలో ఒక మార్పు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, ఇంతకుముందు మా హస్బెండ్ చాలా మంచిగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్తూ ఉంటారు. బట్ ఏమో అంటే అది కొంతవరకు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది కొద్దిసేపు పక్కన పెడితే, బట్ కొంతవరకు మీ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట.
ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, వైఫ్‌తో చిరాకులు ఇట్లాంటివన్నీ కొంచెం ఇన్సల్ట్ చేసే విధంగా బిహేవ్ చేయటం, మాట్లాడటం జరుగుతున్నప్పుడు కూడాను ఆటోమేటిక్‌గా వాళ్ళు కొంచెం హార్ట్‌కి ఇబ్బందిగా తీసుకుంటూ ఉంటారు అనమాట. సో, అలాంటప్పుడు వాళ్ళలో ఖచ్చితంగా ఎంతో కొంత చేంజ్ అయితే వస్తుంది. సో, అలా రాకుండా ఉండాలి అంటే మాత్రం మీరిలా బిహేవ్ చెయ్యమాకండి. నెక్స్టు హస్బెండ్ ఏం చెప్పినా కూడాను తిరస్కరించడం అనమాట. సో, ఏదన్నా ఒక వర్క్ చెప్పినా లేదంటే ఒక బయటికెళ్దాం అని చెప్పినా, లేదంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకో అని చెప్పినా, లేదంటే ఇంకోటి ఏం చెప్పినా కూడాను చాలామంది ఆ స్పాట్‌లోనే అండ్ కుదరదు, నేనలా చేయను, నేనలా ఉండను, ఇట్లా కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వన్స్ మీరలా ఉండటం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆడవాళ్ళు, అట్ ద సేమ్ టైమ్ అబ్బాయిలు కూడా మారిపోతారు అనమాట. సో, వాళ్ళకి కొంతవరకు వాళ్ళ వైఫ్ వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి అనే టార్గెట్స్ ఉంటాయి. కొంతవరకు ఉంటాయి. బట్ కానీ ఎప్పుడైతే అవి నెరవేర్చలేకపోతారో ఆటోమేటిక్‌గా వాళ్ళు నమ్మక ద్రోహులుగా మారిపోతారు. మనం కొంచెం తెలుగులో మాట్లాడుకుంటే అండ్ మిమ్మల్ని చీట్ చేస్తారు కూడాను. ప్రతిదీ ఏమి నీతో చెప్పరు అండ్ మిమ్మల్ని లైట్ తీసుకుంటారు. అంత కేరింగ్‌గా ఏం చూపించలేరు. వాళ్ళ ఇష్టాన్ని ఏదైతే ఉంటుందో. సో, డెఫినెట్‌లీ అండ్ గర్ల్స్ ఇలా మీరు బిహేవ్ చేయమాకండి. అండ్ నెక్స్ట్ అలాగే అత్తామామలతో కూడా గొడవలు పెట్టుకోవటం అనమాట. ఇది కొంతమంది లైఫ్‌లో జరుగుతూనే ఉంటుంది. బట్ ఇది రెగ్యులర్ అయితేనే ప్రాబ్లమ్ అనమాట. సో, అత్తామామలతో గొడవలనేది అది ఓకే. అది కూడా మనం కామన్ కిందకే చెప్పుకోవచ్చు. సంథింగ్ జరుగుతూనే ఉంటాయి. బట్ తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటారు కానీ, బట్ అది ఎప్పుడైతే కంటిన్యూ అయిపోతూ ఉంటుందో అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో, అప్పుడు హస్బెండ్ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి లైఫు, ఏంటి అసలు హ్యాపీ లేదు అని కానీ, సో, ఎప్పుడెప్పుడు మనం ఇంట్లో నుంచి అసలు బయటకి వెళ్ళిపోదామా అనే థాట్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడు కూడా వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టేసుకోమాకండి. వీలైనంత వరకు కొంచెం అలా కామ్ అవ్వటానికి ట్రై చేయండి. అండ్ అలా కొంచెం ఉండటం వల్ల కూడా కొంచెం లైఫ్ చాలా బావుంటుంది అనమాట. కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడాను మళ్ళీ అది మనం ఎప్పుడు నార్మల్ అయిపోతూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనమాట. బట్ అలా కాకుండా ఇంకా మాట్లాడి, ఇంకా తవ్వుకొని, ఇంకా గొడవలు పెట్టేసుకుంటూ ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా పార్ట్నర్‌కి ఒక రకమైన కోపం కానీ, చిరాకు కానీ వస్తుంది. అండ్ మీ పైన ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. అసలెందుకు ఈ రిలేషన్స్ అన్న టార్గెట్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, ఇలా ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడాను హస్బెండ్స్ మైండ్‌సెట్ చేంజ్ అవ్వడానికి రీజన్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో, అలా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కూడా మీరేం చేయాలి అనేది కూడా నేను చెప్పిన విషయాల ద్వారా మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఎస్పెషల్లీ ఇవన్నమాట. సో, ఆడవాళ్ళకి ఇలాంటి హ్యాబిట్స్ ఇట్లా ఈ బిహేవ్ ఇలా ఉంటే మాత్రం డెఫినెట్‌లీ హస్బెండ్స్‌లో కొన్ని చేంజెస్ అనేది డెఫినెట్‌లీ వస్తాయి. బట్ డెఫినెట్‌లీ ఆ చేంజెస్ రాకూడదు, బావుండాలి మేము అనుకుంటే మీలో ఈ మార్పులైతే ఏమైనా ఉంటే చిన్న చిన్నవి చేంజ్ చేసేసుకోండి ఖచ్చితంగా. అండ్ లైఫ్‌ని మంచిగా లీడ్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బావుందా వీడియో? మీకు నచ్చిందా? అండ్ కొంచెం మోటివేషనల్‌గా కూడా ఉందా? అండ్ ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇన్‌స్టా మెయిల్ ఐడీ కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో ఇస్తున్నాను. మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఫర్దర్‌గా మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఏమన్నా షేర్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అండ్ డీఎం చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను నేను. మీ సపోర్ట్ నాకెప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.